దేశంలో కోర్టుల ద్వారా శిక్షలు పడిన లేదా అత్యాచార ఆరోపణలు మహిళలపై లేదా తీవ్రమైనటువంటి నేరాలను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళ లిస్టు కనుక ఒకసారి చూసినట్లయితే ఎవరెవరు ముందుకు వస్తున్నారో మీ ముందుకే పెడుతున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎ- ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడైనటువంటి బండి భగీరథ్ పై లుకౌట్ నోటీసు జారీ చేసిన పిమ్మట ఆయనైతే ఎంపీ కొడుకుగా కేంద్ర మంత్రి కొడుకే. కానీ ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలే కనబడుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వాస్తవానికి సీరియస్గా రియాక్ట్ అవుతున్నది. వేరే రాష్ట్రాల కంటే కూడా ఇక్కడ ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నది కూడా. అయితే ఇక్కడ ఫస్ట్ బీజేపీ ఎమ్మెల్యేలు చూద్దాం. 2017లో ఉన్నావులో అత్యాచార కేసుల్లో 2019లో దోషిగా తేల్చబడినటువంటి వ్యక్తి, క్రిమినల్గా ఇక్కడ ఫైనల్గా వచ్చినటువంటి వ్యక్తి పేరు కుల్దీప్ సింగ్ సెనగర్. ఈయన ఎమ్మెల్యే అప్పుడు. తర్వాత రామ్ దులారే గోండ్, ఈయన యూపీ సోనేభద్రలోని దూధి కాన్స్టిట్యున్సీ నుండి ఎన్నికైన ఈ మాజీ ఎమ్మెల్యే 2014లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు 2023లో 25 ఏళ్ల శిక్ష పడింది. తర్వాత మునిరత్నాల అనేటువంటి కర్ణాటక చెందినటువంటి రాజేశ్వరి నగర్ నియోజకవర్గానికి చెందిన ఈ యొక్క బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచారం, బెదిరింపులు తదితర క్రిమినల్ ఆరోపణలు రావడంతో ఇప్పటికీ సిట్ ఏర్పాటై ఆ ట్రయల్ నడుచుచున్నది. అట్లాగే జేఠాభాయ్ జీ అహిర్ షెహ్రా నియోజకవర్గానికి చెందిన నాయకుడు, ఐపీసీ సెక్షన్ 376 ఈయనకు వ్యతిరేకంగా ఇప్పటికీ పెండింగ్లో ఉందని స్వయంగా ఆయనే ప్రకటించారు ఎన్నికల అఫిడవిట్స్లో. అట్లాగే ఇంకొక ఎంపీ, మాజీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్, ఈయన కైసర్గంజ్ ఎంపీ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారని వాళ్ళపై రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపారు. ఆయన కూడా బీజేపీకి చెందినటువంటి ఎంపీనే. తర్వాత స్వామి చిన్మయానంద్, మాజీ కేంద్ర మంత్రి, షాజహాన్పూర్ నుండి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు, మంత్రిగా కూడా పనిచేశారు, మాజీ లిస్టులో చేరిపోయారు. కానీ ఒక లా స్టూడెంట్పై అత్యాచారం మరియు లైంగిక శోషణ చేసినటువంటి ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. ఇంకొక పేరు కూడా వస్తుంది, తెలంగాణ నుండి బీజేపీ పార్టీ నుండి ఎన్నికైనటువంటి వ్యక్తి, ఇప్పటికీ ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క ఆరోపణ పేరు ఒకసారి చూడండి. మెదక్ ఎంపీ పేరు వస్తుంది, మాధవనేని రఘునందన్ రావు. ఈయన స్వయంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేయబడింది 2020లో. సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు ఆర్సీపురం పోలీసులు నమోదు చేశారు. ఆ కేసు పెండింగ్లో ఉంది రఘునందన్ రావుకు వ్యతిరేకంగా.